హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ వినడానికి కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు వరకు ఉండబోతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రొడక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరి ఫోటోతో వీడియో అనుకున్నారో వాళ్ళ ఫొటోస్ 5 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వేసుకోండి. దానికోసం ఫోటో రూమ్ యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని నేను ఎగ్జాంపుల్ 1 ఫోటో చూపిస్తాను. మీరు 5 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకోండి. ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ నేమ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్లో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వ్యూవర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలు ఉన్నాయి కదా, స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసి వెళ్ళి మనం ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ చేయండి. ఫోటోని లాంగ్ ప్రింట్ చేసి టోటల్గా కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ స్కేల్ షేప్ కింద ఇలా డ్రాగ్ చేసుకొని ఇలా వస్తుంది. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడో యాడ్ చేయండి. ఇక్కడ షాడో యాడ్ చేయండి. బార్డర్ ఏమి వస్తుంది. ఇలా మీకు లెఫ్ట్ సైడ్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఎంకరేజ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినంత ఓపెసిటీ తగ్గించుకోండి. ఇలా ప్లస్ యాంగిల్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బిట్ మన దగ్గరకు వచ్చేసి ప్లస్ యాంగిల్ చేసి పేస్ట్ లేయర్ వేసేసి ఫోటో లాంగ్ ప్రింట్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ స్కేల్ కింద ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ హ్యాండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు ఏదైనా ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు రైట్ సైడ్ ఇలా యాడ్ చేసుకొని ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ బీట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగిల్ చేసి పేస్ట్ లేయర్ వేసేసి లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ స్కేల్ కింద యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మోడ్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేసి ఏదైనా ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బీట్ మోడ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ప్రెస్ యాంగిల్ చేసి పేస్ట్ లేయర్ వేసేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ స్కేల్ కింద యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో లైన్ బీట్ మోడ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా ఏదైనా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్రెస్ సైన్ చేసి మళ్ళీ ఏదైనా ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోని లాంగ్ కూడా చేసి టోటల్ ఇలా కిందికి డ్రాగ్ చేయండి. కెమెరా బ్యాక్ సైడ్కి ఇలా కిందికి డ్రాగ్ చేసి ఇక్కడ ఫోటోని ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ పైకి స్క్రోల్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫోటోలో ఏముంది కదా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫేస్ కనిపించేలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని. ఇలా వస్తుంది వీడియో నచ్చినంత లైక్ చేయండి. ఏమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన పనులు ఎక్స్పోర్ట్ చేసుకోండి.